ఎవరు ఇబ్బంది పడదు ఏమన్నా డౌట్లు ఉంటే దేవతల వారిని సంప్రదించండి. ఎవరికి వారికి చక్కగా ఇక్కడ దేవతల వారికి ఇబ్బంది లేకుండా చక్కగా నెంబర్స్ ఇచ్చి ఉన్నారు. ఆ నెంబర్ల ప్రకారం మీ యొక్క మీ ప్లేసుల్లోకి వెళ్ళి కోటి భక్తుల దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాలని కోరుచున్నాం. భక్తులకి వెళ్ళి ఆ నెంబర్ ప్రకారం మీరు చక్కగా వెళ్ళి కోటి భక్తుల దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. మీకు అక్కడ నెంబర్ లంచు కోటి భక్తుల దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాండ నాయకిగా అందరినీ కాపాడే చల్లని తల్లిగా ముగ్గురి దేవతల అభయమూర్తిగా పేరు నచ్చి మన గురుపూడి గ్రామానికి గురుపూడి గ్రామ దేవతగా పేరు నచ్చినటువంటి శ్రీ 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 ఆదిలక్ష్మి రాజలక్ష్మి భూదేవమ్మ మాల స్వీకరించమని ముందుగా అగ్ని స్వరూపంలో ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రుడికి అమ్మవారికి నమస్కారం చేస్తూ అగ్నిహోత్రుడు నమస్కారం చేస్తూ చక్కగా ఉత్సవమూర్తులు వెళ్ళి చక్కగా పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని చక్కగా ఆలయ సిబ్బంది కమిటీ వారు అనుభవిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమం చేస్తున్నాం. ముందుగా దీపారాధన ఆలయ కమిటీ వారు అందరూ కూడా ఇందాక తమ్ముడు ఏర్పాటు చేసుకోవడం కదా తమ్ముడు చేతులు పట్టుకోండి. అందరూ కూడా లేచి ఉంచుకోవాలి. ముందు వాళ్ళు కట్టాల వాళ్ళు జాగ్రత్త చూసుకోండి. అగరత్తులు కట్టుకోవడం జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. అందరూ కూడా చెప్పండి. అఖండ దీపజ్యోతి స్వరూప బ్రహ్మణే నమః జ్ఞానపూర్వక భక్తిపూర్వక నమస్కారం సమర్పయామి. శ్రీమదా శ్రీ మహాలక్ష్మికి శ్రీమదా శ్రీ మహాలక్ష్మి నీళ్ళు చదివి దాన్ని పూజ చేసి అది నీళ్ళు వెళ్ళాలి. నీళ్ళు వెళ్ళి నీ పూజ మందిరంలో కానీ ఆ బీరువాలో కానీ పెట్టుకోవడం కోసం ఆ పట్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పట్టు మీద ఎక్కడ ఉన్నటువంటి కైలాసంలో ఉన్నటువంటి మల్లేశ్వరంలో ఉన్నటువంటి ఆ గణేష్ స్వరూపంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి రాజలక్ష్మి గోదేవ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఈ దేవచోటి స్వరూపంలోని అమ్మవారిని ఆవాహన చేస్తున్నారు. కాబట్టి అమ్మవారి రూపంలో వచ్చి కూర్చుంది. అమ్మవారికి అర్చన చేస్తున్నాం. అర్చన వేసి నిలబెట్టండి ఆ పట్టు మీద. కుటుంబ సభ్యులని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని వెళ్ళాలని కోరుచున్నాం. కొలిచి వారికి అక్కడ మన గురించి ఇప్పటి వరకు ఎంతో చక్కగా వర్ణించిన లాంటి వేద పండితులు గారు ఈ యొక్క స్టేజీ వద్ద ఉన్నారు. వచ్చి వారి ఆశీస్సులు అందరూ అందుకుంటే ఎంతో ఆనందం సుఖప్రదం. కావున ప్రతి ఒక్కరికి వారు జీవిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి వారి స్వామి వారి ఆశీస్సులతో పాటు వారి యొక్క వేద పండితుల ఆశీస్సులు కూడా అందుకోవాలి. ఇదిగో ఒక్కరు వస్తున్నారు లైన్ లో చక్కగా అక్కడి వరకు కూడా మన కోసం మన కుటుంబాల కోసం గ్రామం కోసం మనం అందరూ ఆనందంగా సంతోషంగా పాడి పంటలతో పసుపు కుంకాలతో అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో శ్రీ సంపదలతో తులతోగాలని భావనతో కోటి భక్తుల దీపోత్సవ కార్యక్రమాన్ని ఇంతగా నిర్వహించిన వేద పండితులు గారు అందరినీ ఆశీర్వదిస్తున్నారు. వారి ఆశీస్సులు మీరు తప్పకుండా అందుకోవాలి. దయచేసి సేవా సంఘం మహిళా తల్లులు ఎవరు కూడా వెళ్ళదండి. దేవస్థానం వారు వారికి వారి యొక్క మా పాపేరండి
వాసు గారికి చిన్నారి చిన్న చిన్న ఆ చిన్నారి అలాగే శుభం సంక్షిప్త వారి Sale. Gue nak jalan,